హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసేటప్పుడు ఏదైనా షేర్ కొనటం లేదా విక్రయించడం చేసినప్పుడు మనకి స్టాప్ లాస్ అనేది చాలా ముఖ్యం. అయితే ఈ స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి అని అంటూ ఉంటారు. అసలు ఈ స్టాప్ లాస్ అంటే ఏమిటి? ఈ స్టాప్ లాస్ని ట్రేడింగ్ చేసేటప్పుడు ఎలా ఉపయోగిస్తారు, ఎందుకు ఉపయోగిస్తారు? ఈ స్టాప్ లాస్కి మనం ట్రేడింగ్ చేసేటప్పుడు, మనం బై చేసేటప్పుడు మరియు సేల్ చేసేటప్పుడు ఈ స్టాప్ లాస్కి మధ్య సంబంధం ఏమిటి? ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. స్టాప్ లాస్ అనేది తన నష్టాలను పరిమితం లేదా నియంత్రించడానికి పెట్టుబడిదారులు ఉపయోగించే ఒక పద్ధతి. ఇది ఒక నిర్దిష్ట ముందుగా నిర్ణయించబడిన ధరకు ఒక సెక్యూరిటీ చేరుకున్న వెంటనే దానిని విక్రయించడానికి పెట్టుబడిదారు తన బ్రోకర్కి ఇచ్చిన ఆటోమేటిక్ ఆర్డర్గా ఇది పనిచేస్తుంది. దీనికి ఉదాహరణగా ఎవరైనా ఒక వ్యక్తి ప్రతి షేర్ను ₹100 ధరతో 100 షేర్లను కొనుగోలు చేశారు అనుకుందాం. అయితే త్వరలోనే షేర్ ధర ₹90కి పడిపోయింది అనుకుందాం. అయితే ఆ వ్యక్తి తన నష్టాలను పరిమితం చేయాలనుకున్నాడు కాబట్టి అతను ₹80లో ఒక స్టాప్ లాస్ ఆర్డర్ ఇన్పుట్ చేస్తాడు. ఒకవేళ షేర్ ధర ₹80కి వచ్చినప్పుడు అతని బ్రోకర్ మరింత నష్టాలను నివారించడానికి షేర్లను మనం మొదట నిర్ణయించిన స్టాప్ లాస్ ధరకి విక్రయిస్తారు. మరోవైపు షేర్ ధర ₹100 నుండి ₹140కి పెరిగితే ఆ వ్యక్తి తన షేర్లను పట్టుకోవాలని, తన ప్రయోజనం నష్టపోకూడదని అనుకుంటాడు. అతను ₹130 ధర పడిపోతే షేర్లను అమ్మడానికి ఒక స్టాప్ లాస్ ఆర్డర్ ఇన్పుట్ చేస్తాడు. ఈ స్టాప్ లాస్ ఆర్డర్ ఇన్పుట్ చేయడం వలన ఆ వ్యక్తి తన లాభాలను నిలిపి ఉంచుకుంటారు మరియు నష్టాలను నివారించడం ద్వారా తన పెట్టుబడులను రక్షించుకుంటారు. అయితే ఈ స్టాప్ లాస్ అనేది స్టాక్ మార్కెట్లో రిస్క్ రివార్డ్ రేషియోతో ముడిపడి ఉంటుంది. అసలు ఈ రిస్క్ రివార్డ్ రేషియో అంటే ఏమిటో మనం నెక్స్ట్ వీడియోలో వివరంగా మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు మార్కెట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి.